గోదావరి నది ధీర గంభీరమైన తల్లి, పూర్వజుల అధిష్టాత్రి దేవతగా భావించబడుతుంది. ఆమె జలాల్లో అపారమైన శక్తి ఉంది. ఆమె తీరాల్లో అనేక శూరవీరులు, తత్వజ్ఞానులు, సాధు సంతులు, రాజనీతిజ్ఞులు, ఈశ్వర భక్తులు జన్మించారు. అటువంటి పవిత్రమైన గోదావరి నది సహజ సౌందర్యాన్ని కాకా కాలేల్కర్ గారు ఎలా వర్ణించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెన్నై నుండి రాజమహేంద్రికి వెళ్తుండగా బేజవాడ దాటి ముందుకు వెళ్ళినప్పుడు సూర్యోదయం అయింది. వర్షాకాలం రోజులు కావడంతో చెప్పేదేముంది, ఎక్కడ చూసినా రకరకాల వర్ణాలతో పచ్చదనం పరుచుకొని కనిపించింది. తూర్పువైపు రైలు పట్టాల పక్కనే ఒక కాలువ ప్రవహిస్తూ కనిపించింది. అయితే ఒడ్డు ఎత్తుగా ఉండటం వల్ల నీరు అప్పుడప్పుడు మాత్రమే కనిపించేది. వరుసగా నిలబడి ఉన్న పడవలు తమ తమ పడవల చాపలతో సీతాకోక చిలుకలలా కనిపించడంతోనే కాలువ ఉందని ఊహించాల్సి వచ్చేది. మధ్య మధ్యలో చిన్న చిన్న చెరువులు కూడా ఎదురయ్యేవి. వాటిలో రంగురంగుల మేఘాలతో నిండిన ఆకాశం స్నానం చేయటానికి దిగివచ్చినట్లుగా కనిపించి నీటి లోతు మరింత అంతులేనిదిగా అనిపించేది. కొన్ని చోట్ల చంచలమైన కమలాల మధ్య నిశ్శబ్దంగా నిలబడి ఉన్న కొంగలను చూసి ఉదయపు చల్లని గాలిని ఆహ్వానించాలనే మనసు ఉప్పొంగేది. ఇలా కవితా ప్రవాహంలో కొట్టుకుపోతూ కొవ్వూరు స్టేషన్ వచ్చేసింది. ఇక ఇక్కడ్నుంచి గోదావరి తల్లిని దర్శించబోతున్నామనే ఆనందం మనసులో నిండిపోయింది. వంతెన మీదుగా వెళ్లేటప్పుడు కుడివైపు చూడాలా, ఎడమవైపు చూడాలా అన్న సందిగ్ధంలోనే ఉన్నాం. వంతెన మొదలయింది. భాగమతి గోదావరి యొక్క విస్తారమైన ప్రవాహం కంటికి కనిపించింది. నేను గంగా, సింధు, సోణభద్ర, ఐరావతి వంటి మహానదుల విశాల ప్రవాహాలను చూశాను. బేజవాడలో కృష్ణాతల్లిని దర్శించిన గర్వం నాకుంది. కాని రాజమహేంద్రి ముందుకు వెళ్లిన తర్వాత గోదావరి యొక్క వైభవం మాత్రం నిజంగా ప్రత్యేకమైనది. ఈ ప్రదేశంలో నేను అనుభవించిన కవిత్వ వైభవంగాని, ప్రకృతి యొక్క ఠాటోపాటోగాని మరెక్కడా అనుభవించలేదేమో అని అనిపించింది. పడమటివైపు దృష్టి సారిస్తే దూరదూరాల వరకు కొండల శ్రేణులు కనిపించాయి. ఆకాశమంతా మేఘాలతో కమ్ముకుని ఉండటంతో సూర్యకాంతి ఎక్కడా కనిపించలేదు. మేఘాల వర్ణం ముదురుగా ఉండటంతో గోదావరి యొక్క మట్టి కలిసిన మసక నీటి ఛాయ మరింత గాఢంగా కనిపించింది. పైభాగంలోని ఛాయ, దిగువ భాగంలోని ఛాయ కలిసి ఈ దృశ్యమంతా వైదిక ప్రభావంతో కూడిన శీతలమైన, స్నిగ్ధమైన సౌందర్యాన్ని సంతరించుకుంది. కొండలపైకి దిగివచ్చిన తెల్లని మేఘాలు ఋషిమునుల్లా అనిపించాయి. ఈ దృశ్యాన్ని మాటల్లో ఎలా వర్ణించగలం? ఇంతటి నీరు ఎక్కడి నుంచి వచ్చిందో? విపత్తులను జయించి విజయంతో ముందుకు సాగిన దేశం తన కొత్త వైభవాలను ప్రదర్శిస్తూ చుట్టూ సంపదను విస్తరించుకున్నట్లే గోదావరి యొక్క అఖండ ప్రవాహం కూడా పర్వతాల నుంచి తన గౌరవాన్ని వెంట తీసుకుని ప్రవహిస్తూ వస్తున్నట్లుగా కనిపిస్తుంది. చిన్నా పెద్ద పడవలు నదికి పిల్లల వంటివి. తల్లి స్వభావం తెలిసినవిగా ఆమె ఒడిలో స్వేచ్ఛగా నర్తిస్తూ, ఆడుతూ, దూకుతూ ఉంటాయి. వాటిని ఆపేవారెవరు? అయితే పిల్లల ఉపమానం పడవల కన్నా ప్రవాహంలో చోటు చేసుకునే భ్రమరాలకు మరింత సరిపోతుంది. అవి కొద్దిసేపు కనిపిస్తాయి, వెంటనే భయంకరమైన తుఫాను నటించి మరుక్షణంలోనే మళ్లీ చిరునవ్వుతో మాయమవుతాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయో, ఎక్కడికి వెళ్ళిపోతాయో ఎవరికీ తెలియదు. నదీ తీరము అంటే మనుషుల కృతజ్ఞతకు అఖండోత్సవం. తీరంలోని తెల్లని మహళ్ళు, దేవాలయాలు, వాటి ఎత్తైన శిఖరాలు అన్నీ కలిసి ఒక నిరంతర ఉపాసనలా కనిపిస్తాయి. కాని ఇంతతోనే కవిత పూర్తవ్వదు. అందుకే భక్తులు నదీ అలల మీదుగా ఆలయాల గంటల నాదాన్ని ఈ తీరం నుంచి ఆ తీరానికి పంపిస్తూ ఉంటారు. సంస్కృతి పూజకులైన భారతీయులు ఇక్కడ గంగాజలంతో నిండిన అర్ధకలశాలను గోదావరిలో పోసి తిరిగి గోదావరి జలంతో కలశాన్ని నింపుకొని వెళ్తారు. తల్లి గోదావరి, రాముడు, లక్ష్మణుడు, సీత మొదలుకొని వృద్ధుడైన జటాయువు వరకు అందరికీ నీవే పాలిచ్చావు. నీ తీరాల్లో శూరవీరులు పుట్టారు, మహాతత్వజ్ఞానులు జన్మించారు, సాధు సంతులు పుట్టారు, దిట్టమైన రాజనీతిజ్ఞులు పుట్టారు, ఈశ్వర భక్తులు కూడా పుట్టారు. నీవే నా పూర్వజుల అధిష్టాత్రి దేవత. కొత్త కొత్త ఆశలతో నేను నీ దర్శనానికి వచ్చాను. నీ జలాల్లో అపారమైన శక్తి ఉంది. నీ నీటి ఒక్క బొట్టు సేవించినా అది వ్యర్థం కాదు.